హలో ఆల్. నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్. నిద్రలేమి గురించి చూద్దాం ఇవాళ. సో నిద్రలేమి ఆర్ ఇన్సోమ్నియా ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్కి దిస్ ఈజ్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం. ఎంతసేపు పడుకోవాలి అండ్ స్లీప్కి సంబంధించిన స్లీప్ హైజీన్ అంటాం, స్లీప్ హ్యాబిట్స్ గురించి కొన్ని చిన్న చిన్న టిప్స్ చూద్దాం. సో జనరల్గా నిద్ర అనేది మనకు అందరికి తెలిసినట్టు ఇట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ వన్ డే నిద్ర డిస్టర్బ్ అయినా కూడా ఇది నెక్స్ట్ డే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఎంతసేపు పడుకోవాలి, దిస్ లైక్ డిపెండ్స్ అపాన్ లైక్ పర్సన్ టు పర్సన్. కొంతమంది షార్ట్ స్లీపర్స్ ఉంటారు, లైక్ వాళ్ళకి ఒక 5 hours పడుకున్నా కూడా దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో లైక్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్కి అరౌండ్ 7 to 8 hours స్లీప్ ఈజ్ లేబుల్డ్ యాజ్ అడిక్వేట్. అంటే 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఎంతసేపు పడుకున్నా కూడా దట్ ఈస్ ది నార్మల్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనమాట ఒక నార్మల్ పర్సన్కి. సో కొంతమంది ఎక్కువసేపు కూడా పడుకుంటారు. సో ఇట్ లైక్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో నిద్రలేమి వల్ల చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొన్ని రకాల ఏమంటే క్రానిక్ ఇన్సోమ్నియా, అంటే చాలా రోజులు సరిగా పడుకోకపోవడం వల్ల హెడేక్స్ రావడము, లేదంటే మైగ్రేన్ రావడము, అండ్ ఈవెన్ దానివల్ల టెన్షన్ పెరిగినప్పుడు ఈవెన్ బీపీ కొంచెం పెరగడము, షుగర్స్ పైన దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో అండ్ ఈవెన్ లైక్ మెమరీలో కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్ మనము ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా సో అడిక్వేట్ స్లీప్ ఉంటేనే మనకు లాంగ్ టర్మ్ మెమరీ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. సో పడుకోవడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్, అంటే దీన్ని స్లీప్ హైజీన్ అంటాము. సో ఇది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే మనకు నిద్రలో చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనం చేసుకోవచ్చు. సో టిప్స్ అంటే 1 by 1 చూసుకుంటే, ఫస్ట్ థింగ్ వుడ్ బి షెడ్యూలింగ్ యువర్ స్లీప్ హ్యాబిట్స్. అంటే స్లీప్ హ్యాబిట్స్ జనరల్గా అంటే మన బాడీని అండ్ బయట ఉన్న ఈ యూనివర్సల్ దిస్ థింగ్ని మనము సింక్రనైజేషన్లో ఉంచాలి. సో దానికి మెయిన్ ఏంటంటే సన్ సైకిల్స్. అంటే మన బాడీ సన్ బయట ఉన్నప్పుడు మన బాడీ అది మనకు న్యాచురల్గానే యాక్టివ్గా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి సో దాని యాక్టివిటీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అండ్ మెలటోనిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ కావడం వల్ల జనరల్గా నైట్ టైం స్లీప్ లైక్ బాగుంటుంది అనమాట పడుకోవటానికి. ఇది మనము ఆల్టర్ చేసుకుంటే స్లీప్లో డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం మెయిన్గా ఈ యొక్క స్లీప్ సైకిల్స్ని సన్ సైకిల్స్తోని సింక్రనైజ్ చేసుకుంటే దాట్ వుడ్ బి బెస్ట్ థింగ్. సో ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో సెకండ్ టిప్ వుడ్ బి గెట్టింగ్ అప్ ఎర్లీ ఫ్రమ్ ద బెడ్. సో అదే మనం అంటే చెప్పుకున్నట్టు సన్ సైకిల్స్ అంటే అరౌండ్ 7 o'clock 8 o'clockకి ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో ఆర్ ఎల్స్ అంటే దాట్ లైక్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ కదా. సో ఆ సన్ రైజ్ అయ్యే టైంకి మేల్కునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మేల్కున్నాక మార్నింగ్ టైంలో జనరల్గా లైక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఆర్ఎల్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ప్రాణాయామ ఆర్ యోగా ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసుకోవడం ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో ద థర్డ్ టిప్ వుడ్ బి డే టైమ్ నాపింగ్ అవాయిడ్ చేసుకోవాలి. సో డే టైంలో అంటే మధ్యాహ్నము ఆల్మోస్ట్ లంచ్ చేసుకున్నాక సమ్ కైండ్ ఆఫ్ ఇనర్షియా, అంటే సో కొంచెం మజ్జులాగా ఉంటుంది. పవర్ నాప్స్ ఆర్ పర్మిటెడ్, అంటే ఒక 10 minutes 15 minutes పడుకోవడం వరకు అయితే ఓకే, కానీ బట్ దాట్ షుడ్ నాట్ బి బియాండ్ లైక్ 1 hour 2 hours పడుకోవడం అంటూ అవాయిడ్ చేసుకుంటే నైట్ స్లీప్ వుడ్ బి బెటర్. సో ద ఫోర్త్ వన్ వుడ్ బి ఈవినింగ్ టైంలో జనరల్గా స్టిమ్యులెంట్స్ అవాయిడ్ చేసుకోవాలి. అంటే జనరల్గా చెప్పేది ఏంటంటే అరౌండ్ 4 o'clock or 5 o'clock తర్వాత స్టిమ్యులెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ టీ కానీ కాఫీ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆర్ ఎల్స్ తంబాకు చూయింగ్ లేదనుకుంటే ఇట్లాంటి రకాల స్టిమ్యులెంట్స్ని అవాయిడ్ చేసుకుంటే మనకు నైట్ టైం స్లీప్ బెటర్గా ఉంటుంది. సో ఫిఫ్త్ వుడ్ బి ది నైట్ టైం మనము అంటే జనరల్గా డిన్నర్ టైం కల్లా కొంచెం అంటే లైట్ ఫుడ్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎ గుడ్ స్లీప్. లైట్ ఫుడ్ అంటే స్టమక్ ఫుల్గా లైక్ తినొద్దు. అండ్ పడుకునే ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఆల్కహాల్ వల్ల స్లీప్ మనకు తొందరగా పట్టినా కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాము. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకు వన్స్ అది అడిక్ట్ అయితే ఇంక మనకు ఆల్కహాల్ లేకుండా ఉండలేము. సో అండ్ దీంతోపాటు పడుకునే అట్లీస్ట్ ఒక 1 to 2 hours ముందు
లైక్ స్టిమ్యులెంట్ యాక్టివిటీస్ చేయొద్దు. లైక్ ఎక్సర్సైజెస్ కానీ, డాన్సింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఎక్సెస్ స్క్రీన్ అంటే ఈ టీవీ లేదంటే ఫోన్ స్క్రీన్ చూడడము, ఇవన్నీ స్టిమ్యులెంట్ యాక్టివిటీస్ అనమాట. దీనివల్ల కూడా నిద్ర వచ్చే టైంని కొంచెం అది పెంచుతుంది అనమాట. అంటే మనము వెళ్ళి పడుకోగానే నిద్ర రాదు. సో ఇవన్నీ అట్లీస్ట్ ఒక 1 to 2 hours ముందే మనము వీ షుడ్ బీ ఏబుల్ టు స్టాప్ ఇట్. అండ్ పడుకునే ముందు జనరల్గా ఏదైనా బుక్ చదవడము, లేదంటే మిల్క్ తీసుకోవడము, ఇట్లాంటి హ్యాబిట్స్ ఆర్ గుడ్ హ్యాబిట్స్ అనమాట. సో ది 6th టిప్ వుడ్ బి హౌ టు మెయింటైన్ అవర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో జనరల్గా బ్లూ కలర్ లైట్స్ లేకుండా చూసుకోవాలి. బికాస్ దీస్ అగైన్ యాక్ట్ యాజ్ స్టిమ్యులెంట్స్. అండ్ బెడ్రూమ్ టెంపరేచర్ కొంచెము రెగ్యులర్గా అండ్ నార్మల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వెంటిలేషన్ షుడ్ బి ఇనఫ్. అండ్ లైట్ ఎక్కువ వరకు రాకుండా చూసుకోవాలి. ఇట్ షుడ్ బి లైక్ డిమ్లీ లిట్ ఉండాలి. సో లైక్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ది బెడ్రూమ్ మనకు ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ది అదర్ థింగ్స్ లైక్ కొంచెం నీట్గా పెట్టుకోవడము, బెడ్షీట్ అంటే బెడ్ మేకింగ్ చేసుకోవడము పడుకునే ముందు. దీస్ ఆర్ దీస్ థింగ్స్ అనమాట. సో ది 7th టిప్ వుడ్ బి స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ అంటాం. అంటే స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ అంటే ఎప్పుడన్నా నిద్ర సరిగా పట్టట్లేదు అనుకుంటే మనం కావాల్సుకొని వి షుడ్ లైక్ రెస్ట్రిక్ట్ అవర్ స్లీప్ అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఒక 7 hours పడుకునే అలవాటు ఉంది, ఒక 2 to 3 days మనం సరిగ్గా పడుకోవట్లేము, అప్పుడు వీ కెన్ ట్రై దిస్ థెరపీ. స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీలో ఏంటంటే విల్ గివ్ ఓన్లీ సమ్ 5 hours లేదంటే 4.5 hours ఇట్లా అంతసేపు పడుకొని అంటే మేము లేవాలి అని చెప్తాము. సో అది మనకు స్లీప్ అనేది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా బాడీ మెకానిజమ్స్ వల్ల మనం పడుకున్న కొద్దిసేపు కూడా విల్ హ్యావ్ దట్ సౌండ్ స్లీప్. అండ్ మెల్లిమెల్లిగా ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ వెళ్ళాలి ఎవ్రీడే. సో దీనివల్ల చిన్న చిన్న ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ వల్ల. సో ది 8th టిప్ వుడ్ బి కాగ్నిటివ్ ఫోకసింగ్ అంటాం. అంటే కాగ్నిటివ్ ఫోకసింగ్ అంటే మనం పడుకున్నా లేదంటే మనకు చాలామందికి నిద్రలో మధ్యలో లేస్తారు, మళ్ళీ వాళ్ళకి పడుకోవడం అనేది చాలా ఇబ్బంది. సో ఇఫ్ దిస్ గోస్ బియాండ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నైట్ మనకు మెలకు వచ్చినాక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మళ్ళీ మనం నిద్రలోకి పోకపోతే దెన్ దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్సోమ్నియా డిజార్డర్. అంటే సో ఇట్లాంటప్పుడు మన కాగ్నిటివ్ ఫోకసింగ్ మొత్తము ఏదైనా ఒక మంచి థాట్ పైన లైక్ మనకు లైఫ్లో జరిగిన కొన్ని మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవడము. సో దట్ లైక్ ప్లెజెంట్ థింకింగ్ అంటే మనకు అప్పుడు మెలకు వచ్చినప్పుడు ఈ లైక్ ప్లెజెంట్ మనకైన సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకోవడం వల్ల మళ్ళీ మనం నిద్రలోకి జారుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనం ముందే మనం ప్రీప్లాన్డ్గా ఉంటే మనము వీ కెన్ గో ఆన్ దోస్ లైన్స్ ఆఫ్ థింకింగ్ అనమాట. సో దెన్ నెక్స్ట్ ఈజ్ థాట్ రీప్లేస్మెంట్. అయితే కొంతమందికి కొన్ని రకాల థాట్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. లైక్ నిద్రలో పోయే ముందు లైక్ కొన్ని రకాల చెడు ఆలోచనలు రావడము, ఆర్ఎల్స్ నాకు నిద్ర పడుతుందా లేదా అని ఒక యాంగ్జైటీ రావడము. ఈవెన్ అంటే మధ్యలో మెలకువ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నిద్ర పడుతుందా లేదా అనేది ఒక యాంగ్జైటీ థాట్ వల్ల దాట్ యాక్ట్స్ యాజ్ ఏ సైకిల్ అనమాట. అప్పుడు మనకు పాల్పిటేషన్స్ రావడము, గుండెలో దడ రావడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ అంటే నైట్ టైమ్స్లో రూమ్లో మనకు డైరెక్ట్ దిస్ థింగ్ ఏమంటే ఈ వాల్ క్లాక్ మనకు డైరెక్ట్గా పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే లైక్ దీనివల్ల ఎప్పుడు మనం ఆ క్లాక్ టిక్కింగే చూస్తూ ఉంటాం, మనం రిపీటెడ్గా టైం చెక్ చేస్తూ ఉంటాము. కమింగ్ టు ది థాట్ రిప్లేస్మెంట్ ఏదైతే ఉందో వీ షుడ్ అంటే ఇప్పుడు మనం థాట్స్ని అంటే థాట్స్ని కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు రీప్లేస్ దట్ నెగిటివ్ థాట్ విత్ సమ్ అదర్ న్యూట్రల్ థాట్ అనమాట. లైక్ అంటే ఒక న్యూట్రల్ థాట్ లైక్ ఏమంటే ఒక నెంబర్స్ని కౌంట్ చేసుకోవచ్చు. లైక్ 100 to బ్యాక్వర్డ్ జనరల్గా కౌంట్ చేయమంటాము. లేదు అనుకుంటే రిపీటింగ్ ఒక వర్డ్ అంటే ఒక 2 secondsకి 3 secondsకి ఏదైనా ఒక న్యూట్రల్ వర్డ్, సపోజ్ ఒక నంబర్ ఉందనుకుంటే 10, మళ్ళీ ఒక 3 seconds తర్వాత 10 అట్లా 10 ఇట్లా మనము ఆ షిఫ్టింగ్ అంటే మన థాట్ అంతా వేరే ప్రొసీజర్ పైన మనము షిఫ్ట్ చేసుకుంటే మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. అండ్ ది ఫైనల్ బెస్ట్ టిప్ ఈజ్ ఇన్సోమ్నియా ఎప్పుడైనా క్రానిక్ అంటే చాలా రోజులు కంటిన్యూ అవుతున్నా, లేదనుకుంటే స్లీప్ వల్ల మనకు ఇతర ఏదైనా అంటే టెన్షన్ అంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్లో కానీ, లేదంటే ఏడుపు రావడము, లేదంటే సూసైడల్ థాట్స్ ఉండడము, లేదంటే ఇంకా ఏదైనా అంటే నాట్ జస్ట్ స్లీప్తో పాటు వేరే రకాల బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వెంటనే సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. స్లీప్ గురించి కానీ, ఇంకా ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏదైనా
క్వెరీ ఉంటే యూ కెన్ పోస్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.